గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర చేయబోతున్నామన్నారు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలకృష్ణ గురుస్వామి. ఈ నెల 27 నుండి జమ్మూ కశ్మీర్లో ప్రారంభమయ్యే గోరక్ష మహాపాదయాత్ర 14 రాష్ట్రాల మీదుగా 6 నెలల పాటు 4900 కిలోమీటర్లు జరుగుతుందని చెప్పారు. గోవుతో పాటు పాదయాత్ర నిర్వహిస్తూ గోవుల రక్షణ, గోవులతో పర్యావరణానికి కలిగే లాభాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుంగనూరు ఆవుతో కలిసి హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు బాలకృష్ణ గురుస్వామి. కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే గో హత్యలు ఆగిపోతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి బాధ్యత గోవులను రక్షించాలి. గో రక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ, మన దేశ రక్షణ, ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మన తరం అయితే ఎట్లా బ్రతుకుతున్నాం, రాబోయే తరానికి అవకాశం ఇవ్వాలంటే ఈ భూమిని కాపాడాలి, ఈ పంచభూతాలను కాపాడాలి. ఈ పంచభూతాలు కాపాడబడాలంటే పంచగవ్యాలతో మాత్రమే సాధ్యం. అలాంటి ఆవు అనేది ఏ మతానికి చెందింది కాదు, ఏ పార్టీకి చెందింది కాదు, ఏ కులానికి చెందింది కాదు. ఆవు బాగుంటే ఈ ప్రపంచం మొత్తం బాగుంటది, గో సంతతి బాగుంటే ప్రపంచం అంతా బాగుంటది. కాబట్టి ఈ భూమి, పర్యావరణం, మనము మన కుటుంబం బాగుండాలంటే ఇది ఒక మహాయజ్ఞం. ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 4900 కిలోమీటర్లు 6 నెలలు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్నాం. ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా దాదాపు 3 నుంచి 5 లక్షల పాంప్లెట్లు తయారు చేశాం. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో గోవులను అమ్ముకోవద్దు, గోవులను నమ్ముకోవాలి, ఈ భూమిని ఏ విధంగా కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. गौ भक्तों को मेरा खूब खूब बधाई है। आज अपना तेलंगाना से बाला स्वामी जी गौ यात्रा, आज गौ रक्षा के लिए, गौ माता, राष्ट्र माता के लिए आज यहाँ से प्रारंभ होने वाली है। इसमें तेलंगाना के, आंध्रा के सभी समाज सेवा वाले सभी भी योगदान भी दिया है, सभी अभी हमारे साथ भी है। तो आज ये यात्रा बाला स्वामी का नहीं है, आज बाला स्वामी उभरे हैं गौ रक्षा के लिए और इसको सपोर्ट करने के लिए हमें तेलंगाना के सभी समाज वाले उनके साथ है। और हम सीएम साहब को एक रिक्वेस्ट करते हैं, ये 6 महीना का यात्रा है, तो कम से कम ये 6 महीना कहीं भी गौ हत्या, नंदी हत्या नहीं होनी चाहिए। ये मेरा सभी गौ भक्तों का रिक्वेस्ट है सीएम साहब को। और इस यात्रा में जब कश्मीर से कन्याकुमारी तक यात्रा जारी है,